జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల మనసుల్లో చొచ్చుకుపోయాయని వైసీపీ గెలుపు లాంఛనమే అన్నారు కారుమూరి సునీల్ కుమార్. పోలవరాన్ని పూర్తి చేసి కొల్లేరు ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతామంటున్న కారుమూరి సునీల్ కుమార్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఏలూరు ఎంపీ రేసులో ముందుకు దూసుకుపోతున్న కారుమూరి సునీల్ ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, ఏ విధంగా జరుగుతుంది కార్యక్రమాలు? రేపు నామినేషన్ కూడా వేయబోతున్నారు. ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఏ విధంగా ముందుకు సాగుతున్నారు? 23వ తారీఖున నామినేషన్ అయిపోతున్నానండి. అద్భుతంగా ప్రజాస్పందన ఉంది. ఎంతో మంచి చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుంది. రేపు నామినేషన్ కూడా ప్రజలందరూ కూడా వస్తారు. మొత్తం అందరూ కూడా చాలా బాగా జరగబోతుంది. అలానే ఏవైతే చిన్న చిన్న ప్రజా సమస్యలు ఉన్నాయో అవి కూడా తెలుసుకుని నోట్ చేసుకుంటున్నాను. రేపు రాగానే వాటిని యుద్ధ ప్రాతిపదికన వాటి మీద నేను ఒక ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్తాను. 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా 2 రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి. అలాగే మిగతా నియోజకవర్గాల్లో బీజేపీ కూడా ఉంది. ఈ విధంగా చూస్తుంటే అంటే కులాల వారీగా ఓట్లు విభజిస్తున్నారనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మీరు ఏ విధంగా వెళ్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కేవలం 2 కులాలండి, పెత్తందారులు, పేదలు, అంతే. పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు, పెత్తందారులందరూ కూడా టీడీపీ కూటమి వైపు ఉన్నారు. ఇది తప్ప ఇంకా వేరే కుల విభజన ఏం లేదు. ఇక్కడ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఉండబోతుంది. ఈ పార్లమెంట్లో 7 నియోజకవర్గాలతో పాటు రాష్ట్రం మొత్తం కూడా 150 సీట్ల పైనే రాబోతున్నాయి. అంటే మొత్తానికి సంబంధించి గతంలో చూసుకుంటే 1,00,000 పైన మెజారిటీ వచ్చింది నియోజకవర్గంలో. ఈసారి మీకు మెజారిటీ ఏ మేరకు వస్తుంది అనుకున్నారు? ఎలా ముందు సార్? 1,65,000 వచ్చిందని లాస్ట్ టైము. ఈసారి శ్రీధర్ గారే అంటున్నారు దానికంటే ఎక్కువ రాబోతుందని. సో నాకు తెలిసి, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలు చూడకుండానే 1,65,000 మెజార్టీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రతి గడపకి సంక్షేమం, జగన్ గారి దృక్పథం ఏంటి అంటే ప్రజలకి ఎలా దగ్గర అవ్వాలి, ప్రజలకి అన్ని సులువుకరం ఎలా చేయాలి, వాళ్ళ జీవన విధానం, జీవన ప్రమాణాలు ఎలా మార్చాలి, ఎలా బడుగు బలహీన వర్గాల పిల్లల్ని కానివ్వండి వాళ్ళని పైకి తీసుకొచ్చి ఒక కార్పొరేట్ వ్యవస్థల్లో చదువుకునే పిల్లలతో పోటీ పడే స్థాయికి తీసుకురావాలి. ఇవన్నీ కూడా చూస్తే ప్రజలకి అర్థమవుతుంది. పిల్లలు చూస్తే మా జగన్ మావయ్య అంటున్నారు, మా అన్నయ్య అంటున్నారు, మా తమ్ముడు అంటున్నారు. ఈరోజు జగన్ గారిని ఒక కుటుంబ సభ్యుల్లాగా ఓన్ చేసుకుంటున్నారు. జగన్ గారి చేసిన మంచి వల్ల అవన్నీ కూడా ఇప్పుడు మాకు అంతా కూడా సులువైపోయింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు మా కార్యకర్తలు కూడా కాలర్ ఎగరేసుకుని చెప్పుకుంటున్నారు, మేము ఇది కట్టాము, ఆర్బీకే మేము కట్టాము, సచివాలయం మేము కట్టాము, గడప గడపకి ఫండ్స్ వచ్చినాయి కదా, గడప గడపకి 20 లక్షలు వస్తాయి కదా సచివాలయానికి, వాటితో చేసిన డెవలప్మెంట్ చూపించుకుంటా అవన్నీ కూడా ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ఉంది. అలానే 100% మేము మొత్తం చేసేసామంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మనిషే కాబట్టి ఆయన అన్నీ 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. అక్కడక్కడ కరోనా వల్ల చిన్న చిన్న రోడ్లు కూడా బాగా వేస్తున్నారు. ఒకప్పుడు కైకలూరు వెళ్ళాలంటే 1:20 నిమిషాలు, 1:30 నిమిషాలు పట్టేది. అలాంటిది ఈరోజు 20 నిమిషాల్లో ఏలూరు నుంచి కైకలూరు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే. ప్రతి దాని మీద దృష్టి పెడుతున్నారు. కరోనా వల్ల మరి 60,000 కోట్ల మరి డెఫిసిట్ రావడం వల్ల మరి లేట్ అయింది తప్ప మిగతా అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మీ నియోజకవర్గంలో పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు ఎన్నికల్లో ప్రధానంగా ప్రచార కార్యక్రమం నిర్వహించిన పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. మీకు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వ్యక్తులు మేము పోలవరం కట్టేస్తాం, అన్నీ కట్టేస్తామని చెబుతున్న పరిస్థితులు ఇవాళ గతంలో దేవినేని ఉమా గారు అసెంబ్లీ సాక్షి చెప్పారు 2017లోనో 18లో కంప్లీట్ చేసి జాతికి అంకితం చేస్తామని. కానీ అది జరగలేదు. అది జరగకపోగా ఏదైతే డయాఫ్రామ్ వాల్ని వెనక్కి ముందు కట్టడం వల్ల అది డ్యామేజ్ అయ్యింది. సో వైఫల్యం వాళ్ళల్లో ఉంది. ఇప్పుడు మేము దాన్ని సరిదిద్దుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఏదైతే అప్రోచ్ ఛానల్స్ కానివ్వండి, స్పిల్వే కానివ్వండి, ఇప్పుడు హైడల్ ప్రాజెక్ట్ కానివ్వండి, అప్పర్ కాఫర్ డ్యామ్, లోవర్ కాఫర్ డ్యామ్ కానివ్వండి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కంప్లీట్ అయినాయి. హైడల్ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు చాలా స్వింగ్ మీద నడుస్తుంది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రత్యేకంగా కొల్లేరు ప్రజలు మద్దతు ఎవరికి ఉండబోతుంది? ముఖ్యంగా మీ నియోజకవర్గంలో కొల్లేరు చాలా ప్రధానంగా ఉన్న సమస్య. కొల్లేరు సమస్య అండి, అది ఇప్పుడుది కాదు, మరి తరతరాలుగా నేను దీని గురించి కొల్లేరు ప్రాంత మన వడ్డీ సామాజిక వర్గాల చరిత్ర కూడా తెలుసుకున్నాను నేను. ఎందుకంటే వారికి బీసీఏలో వాళ్ళు పెట్టాలని చెప్పి వారు పోరాటం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అన్నీ కూడా ప్రతిదీ నోట్ చేసుకోవడం జరిగింది. అలానే కొల్లేరు ప్రాంతం కూడా మరి దాన్ని కూడా అసెంబ్లీలో కూడా 2 సార్లు తీర్మానం చేయడం జరిగింది. కానీ ముందుకెళ్ళలేదు.
ఎందుకంటే కేంద్ర పరిధిలో కూడా ఉంది కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే న్యాయంగా చేయాలో అవన్నీ కూడా చేస్తారు. అలానే ఈరోజు కూడా అక్కడ కొల్లేరు ప్రాంత వాసులకు కూడా నిజమేంటో తెలుసు. ఎందుకంటే వారికి కూడా ప్రతి పథకం అందడం కానివ్వండి, వారి పిల్లలకు కూడా మంచి ఫ్యూచర్ వచ్చేలాగా స్కూల్స్ బాగు చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా వారు కూడా గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే మంచి చేసే వ్యక్తి అని చెప్పి వారికి కూడా తెలుస్తుంది. ఇది మొత్తానికి ఏలూరు పార్లమెంటు రేసులో ప్రత్యేకంగా ముందుకు దూసుకుపోతున్నటువంటి కారుమూరి సునీల్ అయితే కూడా విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు పోలవరం, కొల్లేరు ప్రధాన సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహనతో ముందుకు సాగుతున్నట్లు కూడా ఆయన చెబుతున్న పరిస్థితి. ప్రసాద్తో శ్రీనివాస్, 10 టీవీ, ఏలూరు నుంచి.